సినిమాల్లో అవకాశాలు ఇస్తానంటూ ఓ యువతితో సహజీవనం చేసి మోసం చేసిన కేసులో ఆకాశంలో ఒక తార సినిమా డైరెక్టర్ పవన్ కుమార్ సాధినేని గోల్కొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ ప్రాంతంలో నివసించే యువత 20 ఏళ్లుగా రొమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతూ 2023 నుంచి మంచానికి పరిమితమై ఉన్నారు. కుటుంబ సభ్యులు వదిలేయడంతో ఒంటరిగా జీవిస్తున్నారు. ఈమెకు ఏడాది క్రితం పరిచయమైన పవన్ కుమార్ అప్పటి నుంచి సహజీవనం చేస్తున్నారు. బాధితురాలికి ఆర్థికంగా సహాయం చేయడం, ఆసుపత్రులకు తీసుకెళ్లడం, వైద్య బిల్లులు చెల్లించడం వంటివి చేస్తూ తన ఆరోగ్యం, కెరీరు, ఆర్థిక వ్యవహారాలను చూసుకుంటానని పవన్ కుమార్ హామీ ఇచ్చాడు. తొలినాళ్లలో వీళ్ళ సంబంధం సజావుగా సాగింది. అయితే క్రమంగా పవన్ కుమార్ ఆమెను దూరంగా ఉంచడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాధితురాలికి అతనికి ఇప్పటికే వివాహమైందని, పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది. దీని మీద ఆమెను పవన్ కుమార్ని ప్రశ్నిస్తే తాను విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నానని, అది పూర్తయిన వెంటనే బాధితురాలను వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చాడు. బాధితురాలు దర్శకత్వం వహించాలనుకుంటున్న చిత్రాన్ని నిర్మిస్తానని హామీ ఇచ్చిన పవన్ కుమార్ డెమో షూట్ కోసం కొంత డబ్బు కూడా ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. క్రమంగా పవన్ బాధితురాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు. చివరికి తమ సంబంధం కేవలం లైంగిక సంబంధానికి పరిమితమైందని బాధితురాలు ఆరోపించారు. గత కొన్ని నెలలుగా తాను తీవ్రంగా ఆత్మహత్య ఆలోచనతో బాధపడుతున్నానని పోలీసులు చెప్పింది. పవన్ కుమార్ నెలకు ఒక్కసారి మాత్రమే తనను కలుస్తున్నాడని, అతనికి లైంగిక అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ చేస్తున్నాడని పేర్కొంది. తనకు నటిగా పలు ప్రాజెక్టులో అవకాశం కల్పిస్తానని పవన్ హామీ ఇచ్చిన ఏ ప్రాజెక్టులోనూ తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. దీని మీద నిలదీస్తే తదుపరి ప్రాజెక్టులో తర్వాత దానిలో అంటూ సమాధానం దాటవేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా పవన్ కుమార్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్టు గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు చెప్పారు.